సింగరాయకొండ మండలంలో ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో పేద ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఒక పెద్ద మాఫియా అక్రమాలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినోతల కోటి మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అక్రమాలకు పరాకాష్ఠగా గత రాత్రి సింగరాయకొండకు చెందిన కత్తి బాలమేరి అనే ఎస్టీ మహిళపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, కేవలం 20 రోజుల క్రితమే ప్రసవించిన బాలమేరి అనే మహిళ అని కూడా చూడకుండా 5 స్టార్ ఫైనాన్స్ ప్రతినిధి శివ మరియు అతని అనుచరులు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టారని ఆయన ఆరోపించారు. ఆమె భర్త సుబ్రహ్మణ్యంపై కూడా భౌతిక దాడికి పాల్పడి కులం పేరుతో అత్యంత నీచంగా దూషించారని ఆయన తెలియజేశారు. ఈ ఫైనాన్స్ కంపెనీ సాగిస్తున్న దోపిడీ సామాన్యమైనది కాదని, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని స్థలాలను, ఇళ్లను సైతం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సర్వే నెంబర్లు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు శివ మరియు అతని వెనుక ఉన్న సూత్రధారులను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కోట్లాది రూపాయల భూ రికార్డుల ఫోర్జరీపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన అధికారులపై, ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలకు న్యాయం జరిగే వరకు, ఈ ఫైనాన్స్ మాఫియా ఆగడాలు ఆగే వరకు ఎంఆర్పీఎస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. సింగరాయకొండ 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ మోసాలను మరియు రికవరీ ఏజెంట్ల పేరు మీద లోన్లు ఇచ్చిన వారిపై లోన్లు తీసుకొని కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిపై ఇండ్లకెళ్ళి దౌర్జన్యంగా దాడులు చేస్తున్నటువంటి అంశాలపై సింగరాయకొండ 5 స్టార్ కంపెనీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈరోజు బాలమేరికి, గిరిజన మహిళ అయినటువంటి బాలమేరికి జరిగినటువంటి అన్యాయంపై ఈరోజు కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ మల్లికార్జున్ నగర్ కాలనీకి చెందినటువంటి ఒక యానాది కుటుంబానికి చెందిన వారిపై సింగరాయకొండ 5 స్టార్ కంపెనీకి చెందిన శివ, అతనితో పాటు ఒక 4 వ్యక్తులు 20వ తారీఖు రాత్రి 9 గంటల సమయంలో వారు ఇంటిలో అన్నం తింటున్న సమయంలో లోన్ డబ్బుల కోసం వెళ్ళి మేము కొంత ఇబ్బంది పడి కట్టలేకపోయామని వాళ్ళు చెప్తున్నా కూడా వీరు ఇబ్బందులు పడితే ఏమైనా మాకెందుకు అని చెప్పి ఒక్కసారిగా వీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి లాగి కొట్టిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరాయకొండ 5 స్టార్ కంపెనీ స్థాపించి ఒక 4-5 ఏళ్ళు అవుతుంటే సింగరాయకొండలో కేవలం ఎస్సీ ఎస్టీల పల్లెలను టార్గెట్ చేసి ఆ పల్లెలకు వెళ్ళి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే మీరు ఇండ్లు పెట్టండి, మేము లోన్లు ఇస్తామని చెప్పి ఒక ఏజెంట్ల రూపంలో గ్రామాలు పర్యటించి ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మేమే రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకుంటాం, మేమే లోకల్గా విఆర్ఓ ఏదైనా ఒక లెటర్ ఇవ్వాలంటే అది మేమే తెస్తామని చెప్పి ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళా ఎక్స్ట్రా కూడా మళ్ళీ డబ్బులు కట్టాలని చెప్పి లోన్ వచ్చిన తర్వాత దాదాపు 1 లక్ష రూపాయల దాకా వీళ్ళ దగ్గర వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సింగరాయకొండ 5 స్టార్ కంపెనీలో ఉండబడిన ఉద్యోగులపై, అదేవిధంగా ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేయాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆ ఘటన జరిగిన తర్వాత యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ అంకిమల్లి బంగారుబాబు గారు ఎంఆర్పీఎస్ దృష్టికి తీసుకొచ్చాం. మేమిద్దరం కలిసి సింగరాయకొండ ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బాధిత మహిళను తీసుకెళ్లి సార్ కూడా సానుకూలంగా స్పందించి మేము కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ సార్ కేసు నమోదు చేస్తారని కూడా మేము ఆశిస్తూ, అదేవిధంగా ఈ బాధిత మహిళపై జరిగినటువంటి అమానుషమైన ఘటనను మనం ఒకసారి అర్థం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు ఈమె డెలివరీ కూడా ఒక 10-20 రోజులు మాత్రమే అవుతుంది, చిన్న పాప కూడా. వీళ్ళు ఉన్నా కూడా అమానుషంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం అంటే
ఆ ఉద్యోగులు ఉండబడినటువంటి రౌడీజం, వాళ్ళకు ఉండబడిన క్రూరత్వం కూడా మనం అర్థం చేసుకొని ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు, అది పోలీస్ వ్యవస్థ అయినా లేదా రెవెన్యూ వ్యవస్థ అయినా, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ 5 స్టార్ కంపెనీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ రోజు వాళ్ళ అక్రమాలకు పాల్పడతా ఉండ్రు. ఆ ఎవిడెన్స్ కూడా మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి ఒక విజ్ఞప్తి కూడా చేశాము. సింగరాయకొండ 5 స్టార్ కంపెనీపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, ఆ ఎంక్వైరీలో మేము సాక్ష్యాలు కూడా నిరూపిస్తామని కూడా చెప్పాము. ఈ విధంగా విఆర్ఓ డాక్యుమెంట్లను సంతకాలు పెట్టి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా తెలియజేసుకుంటూ, వెంటనే సింగరాయకొండ 5 స్టార్ కంపెనీ ఉద్యోగులపై, ఆ కంపెనీ నడుపుతున్నటువంటి వ్యవస్థపై చర్యలు తీసుకొని బాధిత మహిళైనటువంటి బాలమేరీకి చట్ట ప్రకారం న్యాయం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాత్రి అన్నం తినేటప్పుడు వచ్చారు సార్. వచ్చేదాన్ని 2 నెలల నుంచి కట్టలేదు. కడతాం లేదు సార్ అంటున్నా కాడ నా జుట్టు పట్టుకుని లాగి కొట్టారు సార్. నన్ను కొడుతుంటే నా భర్త వచ్చాడని నా భర్తను కొట్టారు, మా మామయ్యని కూడా కొట్టారు సార్. శివ అనే అన్నతోటి ఎవరో వచ్చారు సార్. మొత్తం 5 వచ్చారు. వాళ్ళు 5 మొత్తం కొట్టారు సార్. తెలీదు సార్ నాకు పేర్లు. 5 స్టార్ లోన్ వాళ్ళు వచ్చారు. 2 నెలలే కట్టాలి సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్. తీసుకుంటామన్నారు, ఇంకా తీసుకోలేదు సార్. పేరు సుబ్రహ్మణ్యం సార్. నైట్ 9 గంటలప్పుడు శివ వాళ్ళ అన్నసులో 4 మొత్తం 5 కలిసి సార్ అన్నం తింటున్నాం. నేను, మా నాన్న, మా భార్య అన్నం తింటామంటే ఏంది లోన్ కట్టలేదంట సార్. అమ్మాయి డెలివరీ అయ్యింది, కొద్దిగా రికవరీ అయినా కడతాను సార్ అన్న. ఏంద్రా నీ అమ్మ పూకు, నువ్వు కట్టేది 2 నెలలు అయ్యింది లంజా కొడక అని ఒకేసారి నేను నా మీద ఫస్ట్ మా భార్య అడ్డం వచ్చేళ్ళకి మా భార్య జుట్టు కొట్టుకొని బయటికి వీడిస్కెళ్ళి పట్టం కొట్టారు సార్. నేను అడ్డం పోయినందుకు నన్ను వాళ్ళు 5 నేను ఒక్కనే అయిపోయాను సార్. మొత్తం అందరూ నా మొక్కలు దాడి చేశారు సార్. మొత్తం అడ్డం వచ్చిన మా నాన్న కూడా నెట్టేసి ఆయన చంపపోయిన దెబ్బ కొట్టారు సార్ వాళ్ళు. ఏంది సార్ ఇది న్యాయం అంటే అంతలోకి మా చుట్టుపక్కల జనం గమ్ముకునేలేకి అటాడగరే వెళ్ళిపో అంటే అందరూ సప్పని వెళ్ళిపోయారు సార్. అందరూ డైల్ చేశాను. అంతలో పోలీసులు వచ్చారు. వచ్చి అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు సార్. కేసు కడతా అన్నాడు, ఇలా సాయంత్రం కడతా అన్నాడు సార్.